ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ నెల అంటే అక్టోబర్ 30 నుంచి రాహుకేతు అంటే మారుతున్నాయి కదండి గ్రహాలు. అవునమ్మా. అయితే ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి రాహుకేతువులు, ప్రతి రాశి వాళ్ళకి కూడా రాహుకేతులు మారుతూ ఉన్నారు. అంటే ఛాయాగ్రహాలు అంటారు, ఇవి నోడల్ పాయింట్స్ అంటారు. రాహుని డ్రాగన్ హెడ్ అంటారు, కేతువును కూడా డ్రాగన్ టైల్ అంటారు. అంటే నవగ్రహాల్లో ఈ ఛాయాగ్రహాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి. అంటే రాహుకేతువులు ఏ విధంగా ఉండబోతుంది, ఒక జాతకపరంగా కూడా మనకి జ్యోతిష్య శాస్త్రరీత్యా కూడా రాహు మార్గదశ, కేతు మార్గదశ రావటం, ఆ రాహు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, కేతు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేది గోచారం అని అర్థం. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ రొటేట్ అవుతుంటే దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఈ రాశి మీద ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే దానిలో గోచారానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్లో రాహు కానీ కేతువు కానీ 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే వాళ్ళున్న రాశి నుంచి 3వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న, 11వ స్థానంలో ఉన్న సుఫలితాన్ని ఇస్తాడు. అంటే రాహు కానీ కేతువు కానీ. మిగతా దానిలో మధ్య రకమైన ఫలితం, ఇంకా కొన్ని దానిలో అశుభ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మరి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే అక్టోబర్ 30 మధ్యాహ్నం పూట 2:14 రాహు మీనరాశిలోకి ఎంటర్ అవుతాడు. అంటే మేషరాశి నుంచి మీనరాశిలోకి మారటం. కేతు వచ్చేటప్పటికల్లా తులారాశి నుంచి కన్యారాశిలోకి మారుతాడు. ఎన్ని రోజులు ఉంటారు, హౌ మెనీ డేస్ అంటే 18 months ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటారు అంటే 2025 మే 18వ తారీఖు వరకు కూడా ఉంటాడు. అంటే 18 నెలల కాలం, అంటే సంవత్సరం పైన 6 నెలలు అని అర్థం. ఇక్కడ మరి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాహుకేతుల యొక్క ప్రభావం ఏంటి? రాహుకేతులతోనే ఏర్పడుతుంటాయి సర్పదోషాలు అవన్నీ కూడా. మరి రాహువు ఎలాంటి కారకత్వాన్ని ఇస్తాడు అంటే విదేశాలకు వెళ్ళటం, అలానే పితామహుడు గురించి, తాత గురించి, వ్యసనాల గురించి, విదేశాలకు వెళ్ళటం, వైద్య విద్య గురించి, జూదాలు, రకరకాల విషయాలకి కారకత్వాన్ని వహిస్తాడు. కేతు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, శుభకార్యక్రమం లాంటివన్నీ కూడా కేతువు చేస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క గ్రహానికి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి జ్యోతిష్యంలో. చెప్పినప్పుడు ఇక్కడ రాహు వల్ల ఏమిటి, వృషభ రాశి వాళ్ళకి రాహు 11వ స్థానంలో ఉంటాడు. కేతు వచ్చేటప్పుడు 5వ స్థానంలో ఉంటాడు. మొట్టమొదటిగా మనం రాహుని తీసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో రాహు ఉంటాడు. అంటే 11వ స్థానం రాహు అంటే ఏ నక్షత్రాలకి అని అంటే మనకు వచ్చేటప్పటికల్లా కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, అలానే రోహిణీ నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి కలిపి వృషభ రాశి అవుతారు. అంటే కృత్తికలో 3 పాదాలు, 2, 3, 4, రోహిణిలో 1, 2, 3, 4, మృగశిరలో 2 పాదాలు కలిపి 9 పాదాలు అయితే దీన్ని వృషభ రాశి అంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానం రాహు వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ధనాదాయం బాగా పెరగటం, ఆకస్మికంగా ధనలాభం కలగటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం, గతంలో ఏదైతే పనులన్నీ కూడా బ్రేక్ అయినాయో ఆ బ్రేక్ అయినవన్నీ ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే భాగ్యంలోకి రాహు వస్తున్నాడు ఇక్కడ. అంటే 11th హౌస్లోకి ఏదైతే లాభస్థానంలో, అంటే లాభస్థానంలోకి రాహు 11వ స్థానం లాభస్థానం అంటారు మన జ్యోతిష్యంలో. లాభం వల్ల ఏంటంటే భాగ్యం కలుగుతుంది అని అర్థం.
అంటే ధన సంబంధించిన విషయాలు, వస్తువులు, ఆస్తులు, రకరకాల బంగారు ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంటుంది. అలానే ఉద్యోగం, వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లు, అలానే హెల్త్ పరంగా చాలా బాగుండటం, ప్రమోషన్లు రావటం, వ్యాపారాలు మార్చటం, మంచి లావాదేవీల్లోకి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు నిరుద్యోగులకి అంటే ఉద్యోగ అవకాశం వచ్చే ఉందండి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందమ్మా. అంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రాహు వల్ల లాభమే కానీ నష్టం జరగదు, 100%. అది మనం కేతువు చూద్దాం. వృషభ రాశి వాళ్ళ కేతు ఏ స్థానంలో ఉన్నా అంటే 5th ప్లేస్లో ఉన్నాడు. 5వ ప్లేస్లో కేతు ఉంటే ఏంటంటే స్థానచలనం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. స్థానచలనం అంటే ఇందాక మనం ప్రమోషన్లు వస్తున్నాయని అనుకున్నాం కదా, అలా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇళ్ళు మారటం, ఊరు మారటం, ప్రాంతం మారటం, దేశం మారటం, అంటే పెను మార్పులు సంభవిస్తాయి. ఆ పెను మార్పుల వల్ల లాభాలు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొంత ఆరోగ్యరీత్యా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశం ఉంటుంది కేతు వల్ల. అలానే మోక్ష జ్ఞానం తగ్గి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా పూజలు పునస్కారాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలకు వెళ్ళలేకపోవటం, ఏదో ఆటంకం రావటం, ఇంటిలో శుభ కార్యక్రమాలు జరపలేకపోవటం, సంబంధాలు కలగలేకపోవటం, సంబంధాలు వాళ్ళ పిల్లలకు కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధాలు నెరవేరలేకపోవటం, కొంత బాధపడటం, మానసికంగా కొంత రుగ్మతలకి, మానసికంగా కొంత ఆందోళనలు చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి పనులు. అంటే ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అది అట్మాస్ఫియరు పడలేకపోవటం, మళ్ళీ ఉన్న ఊరికి రావాలని ఒక ఆలోచన, సైకలాజికల్ ఇష్యూస్, మెంటలీ డిజార్డర్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, హెల్త్ పరంగా ఉండే విషయాల్లో, ఆరోగ్యము, స్థానచలనము ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే విద్యార్థులకు కొంత అనుకూలమైన కాలమే. అంటే కాన్సన్ట్రేషన్ చేస్తారు, విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలానే ఒక గ్రూప్ ఎంచుకోవటంలో ముందుకు వెళ్తారు. అంటే ఇంటర్మీడియట్ వాటిల్లో, డిగ్రీలో కానీ ఏదో ఒకటి నేను ఐఐటి చదవాలి, నీట్ చదవాలి, లేకపోతే బైపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకొని కొన్ని విషయాలను ఆసక్తికరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే దానితో పాటు వాళ్ళకి విదేశీ యానం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక మంచి యూనివర్సిటీలో ఒక సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ సీట్ రావటం ఒకటి. దానితో పాటు ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ప్రత్యేక విషయాల్లో శ్రద్ధ వహించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రత్యేక విషయంలో శ్రద్ధ వహించడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే కేతు వల్ల కొంత నష్టము, రాహు వల్ల మరింత లాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే వాళ్ళు అనుసరించాల్సిన వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ ఉంటుంది, కానీ ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపారాన్ని మార్చడం, ఇంకొక నూతన వ్యాపారంలోకి వెళ్ళటం విషయాలు ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా మటుకు శ్రద్ధ వహించాల్సింది వాళ్ళు తప్పదు. అంటే ఆరోగ్యంలో కొంత పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే ఈ విషయాల మీద కొన్ని కోర్టు గొడవల విషయాల్లో కూడా కొంత ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. కొంత రెమెడీస్ అనేవి చాలా అవసరం. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఎంతో హెల్తీగా, ఆనందంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. వాళ్ళ పనులలో నిమగ్నం కావటం, నిష్ణాతులైన వాళ్ళని ఎమినెంట్ పర్సన్స్ తోటి కన్సల్ట్ కావటం, అలానే వాళ్ళకి ఏదైతే డిజైర్ ఉంటుందో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళ యొక్క లక్ష్యం, ఎయిమ్, ఒక అంబిషన్ ఉంటుంది, ఒక డిజైర్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు గట్టెక్కే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కాబట్టి టోటల్గా వీళ్ళకి ఒక కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకుంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వాళ్ళు కేతు యొక్క ఆరాధన బాగా చేయాలి. అంటే ఈ 18 నెలల పాటు ఉంటాడు కాబట్టి కేతువును ఆరాధన చేయాలంటే ఏమిటంటే, కేతువుకి ఏదైతే మనకి అధిష్టాన దేవతలు ఉంటారు రాహుకేతులకి, రాహుకి దుర్గాదేవిని, కేతువుకి గణపతిని ప్రార్థన చేయాలి. గణపతిని ఏదైతే ఆ గణపతికి కూడా అది ఏదైతే బుధుడి యొక్క స్థానంలో ఉంటే
ఆకుపచ్చని గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి, అంటే ఎమరాల్డ్ అంటారు, దాన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టుకోవటం ఒకటి, అంటే వ్యాపారం వాళ్ళ షాప్లో పెట్టుకోవటం కానీ, ఇంటిలో పెట్టడం కానీ, అలానే విద్యార్థులు కూడా ఆకుపచ్చ గణపతిని ప్రార్థన చేయటం, గకార అష్టోత్తరంతో గరికతో ప్రార్థన చేయాలి. అంటే వ్యాపారస్తులేమో షాప్లో పెట్టుకోవాలి, ఉద్యోగస్తులు విద్యార్థులు ఇంటిలో పెట్టుకొని ప్రతి బుధవారం రోజున పూజ చేయటం చాలా మంచిది. అంటే గకార అష్టోత్తరంతో గరికతోటి పూజ చేయటం మంచిది. అదే ఆకుపచ్చని గణపతినే ప్రార్థన చేయటం చాలా మంచిది. ఇలా వల్ల గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం, వీలైతే ఏదైనా గణపతి దేవాలయాలు దర్శించటం, వీలైతే శ్రీశైలంలో సాక్షి గణపతి ఉంటారు, సాక్షి గణపతి దేవాలయం కానీ, కాణిపాకంలో ఉండే గణపతిని కానీ ప్రార్థన చేయటం, ఆ క్షేత్ర దర్శనాన్ని చేయటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం. అంటే ఏ వారమైనా చేసుకోవచ్చు అంటే గణపతి పూజ బుధవారం చేయటం చాలా శ్రేయస్కరం. అక్కడ ఆ దేవాలయం దర్శించడం కూడా బుధవారంతో దర్శించడం కానీ, లేకపోతే హస్తా నక్షత్రంలో దర్శించడం కానీ చేస్తే మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఈ అక్టోబర్ 30 నుంచి రాహుకేతు అంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.